సత్య, రుద్ర వాళ్ళందరూ అయితే డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. ఇక భైరవి ఒక పక్క వడ్డిస్తే సత్య వేరే బామ్మకి, క్రిష్‌కి వడ్డించడానికైతే తెస్తూ ఉంటుంది. ఇక బామ్మకి కర్రీస్ అవన్నీ వడ్డిస్తూ ఉంటుండే సత్య చెయ్యయితే క్రిష్ పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకునేసరికి సత్య ఒకసారిగా ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఏంటండి చెయ్యి వగ్గండి అనైతే అంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అలా సత్యకేసి ఓరగా చూస్తూ తనతో సరసమాడుతూ ఉంటాడు. అలా తను చెయ్యి పట్టుకోవడం అలా చేస్తూ ఉంటాడు. ఇక క్రిష్‌కస్ అయితే సత్య అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ వాళ్ళని గమనిస్తున్నారేమో అని భయపడుతూ ఉంటుంది సత్య. ఇక క్రిష్ అంతకీ సత్య చేయి వదలకుండా అలా పట్టుకుంటూ ఉంటాడు. ఒకసారిగా సత్య ఇలా అనేసరికి క్రిష్ చేయి వగేస్తూ ఉంటాడు. ఇక సత్య నడుముకేస్తే క్రిష్ అలా చూస్తూ ఉంటాడు. అలా చూడగానే సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్య నడుముకైతే క్రిష్ ఒకసారిగా చిక్కుతూ ఉంటాడు. అలా గిల్లేసరికి ఒకసారిగా సత్య ఉలిక్కి పడుతూ ఉంటుంది. అలా ఉలిక్కి పడేసరికి అందరూ సత్య కాసైతే అలా చూస్తూ ఉంటారు. అలా చూడగానే ఇక సత్య ఏం చేయలేక అలా ఉండిపోతూ ఉంటుంది. ఏమైంది అనైతే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక క్రిష్ అయితే అమ్మో దొరికిపోయానా ఏంటి అని అలా చూస్తూ భయపడుతూ ఉంటాడు. ఇక రాఘు అందరూ అయితే సత్య, క్రిష్ వాళ్ళని చూసిన ప్రవర్తన చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక క్రిష్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. బాబు ఏమంటాడా ఏంటా అని అయితే భయపడుతూ ఉంటాడు క్రిష్.